మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నేను ప్రతాప్. ఈ రోజు అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని యూరియా పంపిణీ కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాం. మా తెల్లవారుజామున 6 గంటల నుంచి అయితే యూరియాకు దాదాపుగా ఒక 300 మంది అయితే క్యూలో ఉన్నారు. దాదాపు వాళ్ళు రైతుల గురించి సమస్యల గురించి మనమైతే మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళతో మరిన్ని వివరాలు వాళ్ళతో తెలిసిన ప్రయత్నం అయితే మనం చేద్దాం. నా పేరు నాగభూషణం. నేను 3 ఎకరాలు సాగు చేసినాను. 6 గంటల నుంచి 10 గంటల వరకు పడిగాపులు చేస్తాను. ఒక బస్తా ఇస్తే ఎత్తి ఏం చేసేది నేను? ఈ విధంగా ఒక బస్తా ఎత్తుకొని నేను పంట ఎట్లా కట్టేసేది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అర్థం కాలేదు. మీరు సాగు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 3 ఎకరాలు. మీకు ఒక బస్తా అయితే సరిపోతుందా? ఒక బస్తా చాలదు, మాకు 3 బస్తాలు కావాలా. మీరు తెల్లవారుజామున ఎంతసేపుకి వచ్చారు? 6 గంటలకు. 6 గంటలకి. ఒక మూట అన్న దొరికిందా మీకు? ఒక మూట కూడా చిక్కల. దొరకలేదా? ఒక్కటి కూడా చిక్కల. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి వాళ్ళు చేస్తే కదా మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తారా? మేమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది చెట్టుపల్లి, బి కొత్తకోట మండలం. హలో సార్, నా పేరు నారాయణ స్వామి. మాది పీటీఎం మండలం బోర్లపల్లి గ్రామము. నేను 1 ఎకరా మొక్కజొన్న వేశాను. నాకు 3 బస్తాలన్నా యూరియా దొరికితే నాకు పంట పండే అవకాశం ఉంటుంది. మళ్ళీ రెండోసారి అవకాశం వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను 6 గంటల నుంచి పడిగాపులు కాసి క్యూలో నిలబడి ఉంటే ఇప్పటికీ నాకు 1 బస్తా మాత్రమే దొరికింది. కాబట్టి నాకు ఇంకా 2 బస్తాలు కావాలంటే మరి ఎక్కువ రోజులు పడితే నా పంట దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు దయ ఉంచి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని గమనించి మంచి చర్యలు తీసుకొని తగిన స్థాయిలో రైతులకు యూరియా సప్లై చేయాలని ప్రాధాన్యపడుతున్నాను. నేను రైతు మాట్లాడుతున్నది కొత్తకోట మండలము జనపవారిపల్లి చంద్ర. ఇక్కడ 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుండి కాసి 9:30 అవుతుంది వరకు. ఎరువు ఈ బస్తాలు ఇలాదు. టిఫన్లు కళ్ళు తిరిగి పడిపోతాడా మా పరిస్థితి వచ్చింది. ఇక్కడ వచ్చి ఒక మూట ఇస్తున్నారు. మాకు 5 మూటలు కావాలా. 1 మూట ఇస్తున్నారు. కనీసం 3 మూటలనే ఇవ్వాల. మాకు కళ్ళు తిరిగి పడిపోతున్నాము. 6 గంటలకు వచ్చినా కూడా 10 గంటలైనా కూడా ఇలా వరకు జనాలు చాలా ఇబ్బంది అయిపోయింది. తిరుపతి కొండకు పోయినా కూడా ఇంత ఇబ్బంది ఉన్నది. కిలో స్వామి దర్శనానికి ఎరువుకి అంత ఇబ్బంది అయిపోతుంది. మాకు కిలో వచ్చి ఊరుకోరు దుబ్బుకొని గాలి అడక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎరువు దండిగా ఇవ్వాలని మరీ కోరుతున్నాము. విలువాండ్లపల్లి మల్లప్ప అనేసి నేను మాట్లాడుతున్నాను. కనీసము మాకు 5 ఎకరాలు పొలము మనము మడి మొక్కజొన్న పెట్టాము. ఒకే ఒక మూట ఇస్తున్నారు. మేము 5:30 నుండి కావులు కాస్తున్నాము. ఇంతవరకు ఏ పరిస్థితి ఇంకా ఏది చెప్పలేదు. 1 మూట ఇస్తామని చెప్పని ఒకరికి ఎంత జనాలు ఓపికగా ఉన్నారు. చాలా మంది ఓపికగా లేకుండా నిలబడలేకుండా ఉన్నారు. కనీసం ఏమి ఇస్తారు ఏం లేదు అనేది కూడా మాకు పూర్తిగా అర్థం కాలేదు అనేది మేము భావిస్తున్నాము.